ఇప్పుడు శివ story శివతోటే ఏంటి? అవుతుంది మొత్తం కూడా ఇది కొంచెం మాట్లాడు. ఉండమ్మా. శివ అయితే 12 ఏళ్ళ సంది ఇంట్లో ఉన్నాడు. మన పెళ్లి చేయించిన సంవత్సరం అయింది పెళ్లి. వాళ్ళు భార్య భర్తలు మా ఇంట్లోనే ఉంటారు పైన. అదే పైసలు ఇచ్చిందని చెప్పినగా మేడం, నా ఇంట పని చేస్తాడు. ఇంకా ఆయన చేసినా కానీ భార్య ఒప్పుకుంటుందా మేడం, వాళ్ళ ఇంట్లో పోయి ఎందుకు చేస్తావు అని కొట్లాట అయింది. కొట్లాయితే ఆమెకు కూడా ఆయన ఈమె తాకట్లు చెప్పి నీకు ఎంతమంది కాలేజీలో ఫ్రెండ్స్లు మీరు 30 మంది అన్న, చాలా మంది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు క్లాసులో 30 మంది అని ఆమె చెప్పిందంట. ఈమె ఏమని చెప్పింది, ఆమెకు 30 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 30 మంది ఫ్రెండ్స్తో తిరిగి వచ్చింది, అది మంచి ఆడదని ఆమెను కొట్టించింది మేడం. ఎవరితో? వాళ్ళ భర్తతో ఆమెను కొట్టించింది. అయితే వాళ్ళ ఇంట్లో తినడం ఎందుకు ఉండడం ఎందుకు, మనం ఎన్నైనా ఊరును చూపిద్దాం, వేరే కాపురానికి వెళ్ళిపోదాం, ఇంట్లో ఉండలేనని వాళ్ళ ఊర్లో పోయి ఆమెను 10 లక్షల కట్నం ఎందుకు ఇచ్చిర్రు, 10 తులాల బంగారం ఎందుకు ఇచ్చిర్రు, నన్ను తేలేదని నన్ను కొట్టాడు అమ్మవాడు. అయితే ఎందుకు ఇచ్చిర్రు నన్ను అన్నాడు ఆయన అని వాళ్ళ ఇంటికి పోయి ఆయన ఏం ఉట్టినే తిని తిరుగుతాడు, ఉట్టినే అవరగాని లేకుంటాడు, పని చేయడు ఏం చేయడు, మా ఇంట్లోనే పుట్టగంచుకుంటాడు అని అత్తగారింట్లో పోయి చెప్తే ఎంత ఇకారం ఉంటుంది మేడం. ఆడ చెప్పింది. మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఊర్లోకి పోయి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడింది, ఆడ పోయి చెప్పింది. ఎంతైనా తన ఊరు పక్కల ఊరే, ఈమెను అడిగే పిల్లని చూసినాం, ఈమెను అడిగే సమాధానం చెప్పించినాం, ఈమెను అడిగే అన్నీ చేసినాం. ఇగో మన ఇద్దరం ఒప్పుకున్నాం. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది నెల రోజులు మంచిగా ఉండుర్రి, తర్వాత ఇల్లు కట్టినాక పైకి వెళ్ళిపోతారు వాళ్ళు. మనకు కూడా ఆనాడు సంది చూస్తుండు, చూసి రాగానే పక్కకి ఎట్లా దొబ్బుతాం మేడం. సామాన్లు తెచ్చుకోవాలి, గిన్నెలు తెచ్చుకోవాలి. ఆయన ఏంటంటే ఇప్పుడు బైక్ల మీద ఇంటికి ఎవరెవరో వస్తారు మేడం. ఇంటికి ఎవరెవరు వస్తే ఇదివరకు మా చెల్లెలు బాగా చెప్పితే ఎవరెవరో వస్తే మీ వల్ల మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటే 2-3 సార్లు కొట్టినా మేడం. కొడితే ఎదురు గల్ల పట్టుకుంది, ఇక్కడ అంతది అసలు లేవనియదు, రాళ్ళతోటి ఇక్కడ కొట్టింది మేడం. ఇగో రాయితోటి ఇడ కొడితే ఇప్పటిదానికి మర్రపోలేదు మేడం. రాళ్ళు తీసుకుంటుంది, కట్టెలు తీసుకుంటుంది, చక్కగా ఇట్లా గల్ల పట్టుకుంటుంది, ఎదురే మలుతుంది. ఒక్క దెబ్బ పడనిది మీద. అయితే అప్పటి సంది ఇక శివ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి ఆనాడు సంది చూస్తుండగా చూసి పక్కకి ఎట్లా దొప్పుతాం, నెల రోజులు ఉండని తర్వాత వాళ్ళే వేసుకుంటారంటే. అయితే ఒకసారి బట్టలు అమ్మనికి ఒక అతను వచ్చింది మేడం. ఈమె రొట్టెలు చేస్తున్నది. రొట్టెలు చేసుకుంటా ఆడోళ్ళు ఏమో, నేను మిద్దమైన పైన ఉన్నా మేడం. ఆడోళ్ళు ఏం కొంటురో ఏం చేస్తురో అని నేను ఇక ఏం మాట్లాడలే మేడం, పైన నుండి చూస్తున్నా. నాకు రొట్టె ఇస్తావా, ఆకలి అవుతుంది, రొట్టెలు బాగున్నాయి, ఇంట్లో ఎవరు లేరా అట్లా మాట్లాడుతుంది. పైకి వెళ్ళి వినబడ్డాయి. ఇంకా అంతటా ఏమైనా చేసుకొని నన్ను ఈయనన్నట్టు ఫస్ట్ సార్ ఈయనన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోయి ఛాయ్ పెట్టుకొని తాగిన మేడం. ఇక మళ్ళీ 10 రోజులకు వచ్చిండు. అప్పుడు 9 నెలలు నిండు ఉన్నాయి మేడం. అయితే దసరా అప్పుడు ఒక యాటపిల్లకి వస్తాం మేము, లమ్మడోళ్ళ ముత్యాల పండుగ చేస్తాం. అయితే యాటపిల్ల తెచ్చిన 5:30 గంటల దాకా నేను మేపుకొచ్చిన మేకపిల్లను. అయితే మేపుకొచ్చి ఆడ కట్టేసినాక ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసిందో ఏమో మేడం, మేపుకొచ్చి ఆడ కట్టేసినాక ఆ మేకపిల్లను 6 గంటలకు నేను మేపుకొస్తా అని చెప్పి ఆ మేకపిల్లని ఇడుచుకొని రైస్ మిల్లు గోడ ఉంది మేడం చుట్టూ. ఆ రైస్ మిల్లు గోడ ఎక్కి అమ్మో అంత గోడ కడుపు ఉంది, అట్లా ఎందుకు చేస్తున్నావు జ్యోతి, వద్దు అంటే ఆడ కుర్చేసుకొని గోడ అవతల దుంకి మేకపిల్ల చిన్నదే ఉండు 5-6 కిలోలు పడేది. ఆ మేకపిల్లని గోడ అవతల వేసి నేను మేపుకొస్తాను పోయింది. మేపుకొస్తాను పోయి చెట్టు కింద ఆ బట్టలు ఆయన ఎప్పుడు వచ్చిండో నాకు తెలియదు. నేను పైకి వెళ్ళి చూస్తూనే ఉన్నా. ఈ టైంలో ఎందుకు అడుగుతుంది మేము మీద అనుమానమే ఆనాడు సంది అయినా. అయితే ఎందుకు పోతుంది ఏందని పోతారా కల్లా ఆయన దగ్గర మాట్లాడుతుంది. ఆయన ఇంత దూరం ఉండు, ఆయన అంత దూరం ఉంది. పెద్ద బట్టలు మూట ఉంటుంది మేడం, తిరిగి అమ్ముతారు పిల్లల పంజాబ్ డ్రెస్సులు అవి ఇవి. అయితే తిరిగి అమ్మితే నేను ఇక్కడదే మేకపిల్ల కట్టేస్తా అని అంటే చేతులకి వెళ్ళి గుంజుకుంటే ఆడ చెట్టు కట్టేసి మాట్లాడుతుంటే అని నేను పైకి వెళ్ళి కూతేసిన. అప్పుడే మా బావ ఉన్నాడు కింద. బావ చూడు ఎవరితో మాట్లాడుతుండు, ఆయన కూడా వచ్చిపోయాడు. నేను చూసిన బట్టల మూట ఉంది కనుక ఇవాళ కూడా ఉన్నాడు దా బావ అని. మేము ఆయన అట్లకి వెళ్ళి ఉంటే మేము ఇట్లకి వెళ్ళి ఉరుకుతరకు ఇంకా పారిపోతూనే ఉండే మేడం. అవతల ఇంకో గేట్ ఉంది, పారిపోయిండు, దొరకలే మేడం. ఇక శివ ఏంటంటే ఆయన ఎవరెవరు వచ్చి చూస్తురు. ఈమె ఎంతసేపు నేను బయట పోతే ఫోన్లు చేసుకుంటుంది, ఇంట్లో వచ్చి ఏడుస్తుంది, ఫోన్లు చేసుకుంటుంది, ఇంట్లో వచ్చి ఏడుస్తుంది. ఇన్ని నంబర్లు ఉన్నాయి మేడం, ఎక్కడెక్కడ ఫోన్లు ఉన్నాయి అన్నీ. ఆమె నోటి కూడా 4-5 నంబర్లు ఉన్నాయి. అయితే ఎక్కడ ఫోన్ చేస్తుంది, అన్నం తినదు, చేతికి గాజులు వేసుకోదు, బొట్టు పెట్టుకోదు, పుస్తతాడు వేసుకోదు. నీ పుస్తతాడు వద్దు, నీ గాజులు వద్దని ఇట్లా వలగొడుతుంది మేడం. ఇన్ని గాజులు తెచ్చిన ఆమెకి ఇష్టం వచ్చిన గాజులు ఉన్నాయి. వేల మీద చీరలు ఇప్పించిన. ఒక్కొక్క చీర 6,000, 3,000, 5,000, 2,000 అంటే అంత చీర నువ్వు ఇంట్లో మంచిగా ఉండాలి. నేను ఎంత కష్టపడ్డా కానీ నా పెండ్ల కొరకు నా పిల్లల కొరకు నువ్వు ఇంట్లో మంచిగా ఉండాలని మస్తు సామాన్లు ఇప్పించిన మేడం. అయితే ఎవరెవరు వచ్చిపోతురు అని చెప్తారు కదా, ఎవరెవరు ఎందుకు వస్తారు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఆమె ఫోన్లు చేసుకున్నా తిరుగుతుంది, ఇంకెవరెవరు వస్తారు, నాకు కూడా పెండ్లి అయింది, ఇంట్లో పిల్లు ఉంది, ఇక నీ ఇష్టం ఆమె ఇష్టం అని అంటారు కదా. ఎవరు వచ్చిందని మేము 2 దెబ్బలు కొట్టినా.